గ్రంథ ప్రజలు సహితము వారికి అనుగ్రహించబడిన గ్రంథం ప్రకారమే వారు తీర్పు తీర్చాలి. ప్రియ సత్యాన్వేషకులారా, మిత్రులారా, గ్రంథ ప్రజలు అనగా ఖురాను ప్రకారముగా యూదులు, క్రైస్తవులు వారికి అనుగ్రహించబడిన గ్రంథం తౌరేత్, జబూర్, ఇంజీల్ అనగా అవి కలిపిన గ్రంథమే సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క పరిశోధనతో మనము ఈ సత్యాన్వేషణకు కొనసాగుదాం. నేను అందిస్తున్న ప్రతి మాట కూడా మన ముందుంచబడిన ఇస్లామిక్ రిసోర్సెస్, ఇస్లాము గ్రంథములు అన్ని కూడా చట్టబద్ధంగా ఇస్లాము ధర్మానుసారంగా అథెంటిక్ గా గుర్తింపుగా రూపొందించబడిన గ్రంథాలు. ఖురాన్ గ్రంథము, బుఖారీ సహీ, అలాగే ఇంకా ఇతర గ్రంథాలన్నీ కూడా నేను ముందుంచడం జరిగింది. ఎందుకొరకనగా నేను చేసిన పరిశోధనలో నుండి, ఈ గ్రంథాల్లో నుండి నేను మీకు సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మిత్రులారా, గ్రంథ ప్రజలు వారికి అనుగ్రహించబడిన గ్రంథం ప్రకారమే తీర్పు తీర్చాలి. కాబట్టి అల్లా అయినా మహమ్మద్ గారైనా గ్రంథ ప్రజలను ఆదేశిస్తున్నారు ఏమిటంటే, మీకున్న గ్రంథం ప్రకారం మీరు తీర్పు తీర్చండి. కనుక ఇప్పుడు ఇక్కడ మన సత్యాన్వేషణ మొదలవుతుంది. ఎలాగంటే, ఒక సత్యాన్ని స్థిరపరచడానికి దేన్ని కొలబద్దగా తీసుకోవాలి? గ్రంథమును, దేవుడు పంపిన గ్రంథమును కొలబద్దగా తీసుకోవాలి. ఏమిటా కొలబద్ద? సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక సత్యాన్ని అన్వేషించడం కోసం ప్రతిదానికి దేవుడు ఒక కొలబద్ద నియమించాడు. అలాగే మనం మొదటిగా చదువుకున్న సూరా ప్రకారం 4వ అధ్యాయము 163 ప్రకారము నీవు కూడా మునుపటి వంటి ప్రవక్తలవే అని చెప్పిన మాటకు గాను అసలు ముందు మహమ్మద్ గారు ప్రవక్తయేనా కాదా, అయితే ఎలాంటి ప్రవక్త అనేది మనము అన్వేషణ సాగిద్దాం. స్నేహితులారా, గ్రంథములు అనగా దేవుడు పంపిన గ్రంథములో తౌరేత్ అనగా మొదటి 5 గ్రంథములు, అందులో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 21 నుండి 22 వచనాల్లో దేవుడు చెబుతూ ఉన్నాడు, సత్య ప్రవక్త మొదటిగా యెహోవా నామమున ప్రకటించాలి, రెండవదిగా ఆయన ప్రకటించినది నెరవేర్చబడాలి అని చెప్పాడు. మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రకటించాలి. దేవుని నామము మొట్టమొదటిగా ఈ నిర్గమాకాండము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మొదటిగా మోషేకు దేవుడు ప్రత్యక్షతనిస్తూ నా నామము యెహోవా అని సెలవిచ్చాడు. ఇదే నిరంతరము నా జ్ఞాపకార్థ నామము అని కూడా చెప్పాడు. అంటే ఎవరు కూడా దేవుని నామమును మార్చడానికి వీల్లేదు. దేవుని నామముననే ప్రతి వారు కూడా ప్రవచించాలి. అది సత్య ప్రవక్త యొక్క లక్షణం. అయితే నేను చేసిన పరిశోధనలో, నేను అన్వేషించిన గ్రంథాల్లో ఎక్కడ కూడా ఖురాన్లో గాని, హదీసుల్లో గాని, సీరాలో గాని ఎక్కడ కూడా మహమ్మద్ ప్రవక్త గారు యెహోవా దేవుని నామమును ఉచ్చరించినట్టుగా, దేవుని పేరును యెహోవాగా ఉచ్చరించినట్టుగా నాకెక్కడనూ కనిపించలేదు. అలాగే ప్రవక్త ప్రవచించినది తప్పనిసరిగా అక్షరాల తూచా తప్పకుండా ఒక దినమైనను తేడా రాకుండా నెరవేర్చబడాలి. అది సత్య దేవుని ప్రవక్త యొక్క లక్షణం. కానీ మనము సూరా 30వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను కనుక పరిశీలన చేస్తే మహమ్మద్ గారు ఒక ప్రవచనం చెప్పారు. ఏమిటా ప్రవచనం? పర్షియన్లు సిరియాను అతి కొద్ది రోజుల్లోనే వారు జయించబోతున్నారని. కొద్ది రోజుల్లో అన్న పదానికి యూసుఫ్ అలీ గారు ఇంగ్లీష్ లో చేసిన ఆ ఖురాను తర్జుమా ప్రకారముగా 3 నుండి 9 సంవత్సరాలని వ్రాయబడి ఉంది. కానీ ఆ 3 నుండి 9 సంవత్సరాల్లో కూడా పర్షియనులు సిరియాను జయించలేదు. ఆ ప్రవచనము అలాగున నెరవేరలేదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు 3వ క్రైటీరియా ఏమిటంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడు, ఒక కవనెంట్ ను ఏర్పాటు చేశాడు. ఆ కవనెంట్ కిందకే, ఆ నిబంధన కిందకే ప్రతి ప్రవక్త కూడా ప్రజలను నడిపించాలి. అది దేవుడు ప్రవక్తకు ఇస్తున్న పని. కానీ మహమ్మద్ గారి జీవితంలో గనక గమనిస్తే, మహమ్మద్ గారు ఎప్పుడు కూడా ఏ పేరునైతే దేవుని పేరున, యెహోవా పేరున దేవుడున్నాడో ఆ యెహోవా దగ్గరకు ప్రజలను నడిపించలేదు. నడిపించిన దాఖలాలు లేవు. అసలు నిబంధన ఏమిటో మహమ్మద్ గారికి తెలుసా? తెలిస్తే ప్రజలను ఎందుకు ఆ నిబంధన వైపు నడిపించలేదు? ఒకవేళ తెలిసిన ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టించాడు, వేరే దారిలో నడిపించాడు అన్నది సత్యాన్వేషకులు ఆలోచించాలి, దానికి సమాధానం ఇవ్వాలి. 4వ క్రైటీరియా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 11 వచనాల ప్రకారము ప్రతి ప్రవక్త కూడా మెస్సియా కొరకు ఎదురు చూశాడు, మెస్సియా ఇచ్చే రక్షణ కొరకు ఎదురు చూశారు, మెస్సియా జరిగించబోయే యజ్ఞము కొరకు, మరణము కొరకు, పునరుత్థానము కొరకు ఎదురు చూశారు. అయితే
మహమ్మద్ గారి జీవితంలో ఎక్కడ కూడా రక్షణ అనే పదము తన నోట పలికినట్టుగాని, రక్షణ గురించిన అర్థాన్ని ఇచ్చినట్టుగా గాని, మానవాళి కొరకు మెస్సియా చేసిన బలియాగమును గురించి ఆయన అర్థం చేసుకున్నట్టుగా గాని, మరణించి పునరుత్థానమైనట్టుగా గాని ఎక్కడ కూడా దాఖలాలు లేవు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అలాగే 5వ క్రైటీరియా అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 24 నుండి 26 వచనాల ప్రకారము సమూయేలు మొదలుకొని ప్రతి ప్రవక్త కూడా యేసుక్రీస్తు జరిగించబోయే బలియాగమును గురించి, మరణమును గురించి, పునరుత్థానాన్ని గురించి ప్రవచించారు. అలాగైతే ఏ ప్రవక్త ఇంతకు ముందు ఉంచిన ప్రవక్తలందరూ కూడా అలాగూ ప్రవచిస్తే, మహమ్మద్ గారు మాత్రం ఎక్కడ కూడా యేసు బలియాగమును గురించి గాని, యేసు రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలిగి మానవ జాతికి విడుదలవుతుందని కానీ ప్రకటించలేదు. 6వ క్రైటీరియా లూకా సువార్త 24వ అధ్యాయము 27 వచనము 44 నుండి 47 వచనాల్లో మోషే ప్రవక్తలందరూ కూడా నన్ను గురించి వ్రాశారు అన్నాడు. ఏమని రాశారు నిన్ను గురించి అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో స్త్రీ సంతానముగా ఒక ఆయన పుట్టి ఆయన సాతాను యొక్క తలను చితగొడతాడు. అలాగే ఎలాగూ చితగొడతాడంటే ఆయన శిలువ మరణం ద్వారా చితగొడతాడని వ్రాయబడి ఉంది. రే స్నేహితులారా, మహమ్మద్ గారి ప్రవక్త పరిచర్యను గనక గమనిస్తే, ఆయన యేసుక్రీస్తు ఏ పని కొరకు పంపబడ్డాడో ఈ లోకంలోనికి ఆ పనియే అర్థం కాలేదు. అంతేకాదు ప్రవక్తలందరూ ఏ కాన్సెప్ట్ తో, ఏ దర్శనముతో పనిని జరిగించారో ఆ దర్శనము మహమ్మద్ గారి ప్రవక్త జీవితంలో ఇక్కడ కూడా కనిపించట్లేదు. ఒకవేళ నేను చెబుతున్న ఈ విషయాలతో సోదరులు ముస్తాక్ గారు అంగీకరించకపోతే, ప్రవక్త గారికి యెహోవా నామము తెలుసా? తెలిస్తే ఎందుకు ప్రజలకు దాన్ని వివరించలేదు? ఒకవేళ తెలిసినా నిర్లక్ష్యం చేసి దాచిపెట్టాడా? అసలు అలాంటి వ్యక్తిని, దేవుని నామమునే దాచిన వ్యక్తిని ప్రవక్తగా మనము ఎలాగూ గుర్తించగలము అన్నదాన్ని దయచేసి వివరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మరొక ప్రశ్న, దేవుడైన యెహోవా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అందరూ ప్రవక్తల నోట మెస్సియా యొక్క నామమును, మెస్సియా జరిగించే పరిచర్యను, ప్రాముఖ్యంగా మరణ పునరుత్థానముల గురించి చెప్పిస్తే, మహమ్మద్ గారు మాత్రం ఎక్కడ కూడా ఆ పనిని జరిగించలేదు, ఆ సంభాషణ చేయలేదు. ఎందుకని? ఆయన సత్య ప్రవక్త అయితే ఎందుకు ఈ మర్మమును, ఇది మర్మముగా తనకుండిపోయింది, ఈ సత్యం ఎందుకు తనకు అర్థం కాలేదు? స్నేహితులారా, ప్రవక్తను గుర్తించడానికి దేవుడు పెట్టిన మరొక నియమము ఏమిటంటే, ఇర్మియా గ్రంథము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనములో, నా సత్య ప్రవక్తల మీద ఎలాంటి దురాత్మ శక్తుల ప్రభావము కానీ, మాంత్రిక శక్తుల ప్రభావము కానీ పని చేయకూడదు, పని చేయదు అని దేవుడు చెప్పాడు. ఈ యొక్క క్రైటీరియా ప్రకారం మనం ఆలోచన చేస్తే, పరిశోధన చేస్తే, ఖురాను గ్రంథం కూడా ఈ యొక్క క్రైటీరియాతో ఏకీభవిస్తుంది. సూరా 17వ అధ్యాయము 65వ వచనము, 38వ అధ్యాయం 38వ వచనము, 15వ అధ్యాయం 39 నుండి 42 వచనాల్లో మాంత్రిక శక్తులు ప్రవక్తల మీద పని చేయకూడదు అని తెలియజేస్తున్నాయి. అయితే మహమ్మద్ గారి జీవితంలో జరిగిందేమిటి? ఆయన బాల్యము నుండి కూడా మాంత్రిక శక్తుల చేత పీడించబడ్డాడు. అంతేకాదు ప్రవక్త అయిన తదుపరి కూడా ఆయన మాంత్రిక శక్తుల చేత తరచూ పీడించబడుతూ వచ్చాడు. సుమారు ఒకసారి ఒక ఆత్మ తన మీదికి వచ్చిందంటే 6 నెలల నుండి 3 సంవత్సరముల వరకు ఆ ఆత్మ తన మీద కార్యం చేస్తూ ఉండేది. కనుక ఈ క్రైటీరియా ప్రకారంగా కూడా మహమ్మద్ గారు ఒక ప్రవక్తగా, ఒక క్రైస్తవ సత్యాన్వేషకునిగా అంగీకరించడానికి ముస్లిం గ్రంథాలు ఇస్తున్న ఆధార ప్రకారంగా నాకేమాత్రం కూడా ఆధారం కనబడట్లేదని మనవి చేస్తున్నాను. ప్రవక్తలంతా కూడా ఇలాగున మాంత్రిక శక్తుల మీద సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నారు. వారి మీద మాంత్రిక శక్తులు ఏమాత్రం పని చేయలేదు. ఉదాహరణకి నిర్గమాకాండము 7వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్లో మోషే ఐగుప్తు దేశపు మాంత్రిక శక్తులన్నింటినీ కూడా సంపూర్ణముగా జయించిన వాడుగా కనబడుతున్నాడు. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా దురాత్మలను జయించాడు, సాతాను ప్రభావమును కూడా జయించాడు. తన మీద పని చేయకుండా జయించగలిగాడు. వ్యక్తుల మీద పనిచేసిన ఆయన వాటి నుండి ఆయన వారిని విడిపించగలిగాడు. ఇలాగ మోషే, యేసులు కూడా ఇద్దరు కూడా ఇంకా అనేక ప్రవక్తలు దురాత్మల ప్రభావం కింద లేరు, దురాత్మల ప్రభావం కింద ఉన్న వారిని విడిపించారు. నేనంటున్నానా ఈ మాటలు? మరి కాదు. మనకు ఇస్లాం గ్రంథాలు చెబుతున్నాయి మహమ్మద్ గారు మాంత్రిక శక్తుల ప్రభావం కింద ఉన్నాడని. ఏమిటవి? కితాబ్ అల్ తబ్కాత్ వాల్యూమ్ నంబర్ 2 పేజ్ నంబర్ 225 225 పేజ్ నంబర్ 248. అలాగే సహీ బుఖారీ వాల్యూమ్ నంబర్ 7 658వ హదీస్, 660 661వ హదీసుల్లో ఆయన చెప్పుకుంటున్నాడు ఏమిటంటే, నేను పిచ్చివాణ్ణేమోనని నాకు అనిపిస్తూ ఉంది.
ఐ ఫీల్ దట్ ఐఎమ్ మ్యాడ్ అని తన భార్యలతో చెప్పుకున్నాడు. అంతేకాదు తన మానసిక స్థిరత్వం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయి అస్థిరం అయిపోయిన వాడుగా కనబడ్డాడు. అంతేకాదు తాను తరచుగా తన భార్యలతో లైంగిక కార్యంలో పాల్గొనకపోయినా నేను లైంగిక కార్యక్రమంలో పాల్గొన్నానేమో అని తనకు భ్రమలో ఉంటుండేవాడని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ఇంతకుముందు నేను ఇచ్చిన వచనాల ఆధారంగా ఆయనే తన భార్యతో చెప్పుకున్నాడు. అయేషా చెబుతూ ఆమె ఈ విషయాన్ని అందరికీ అర్థం చేస్తుంది. ఏమిటంటే ఆయన భార్య అయిన నాతో లైంగిక కార్యక్రమంలో పాల్పొందకపోయినా, ఇంకా ఇతర భార్యలతో లైంగిక కార్యక్రమంలో పాల్పొందకపోయినా తాను అనుకునేవాడు, ఒక భ్రమపడేవాడు ఏమిటంటే నేను లైంగిక కార్యక్రమంలో పాల్గొంటున్నానేమో అని. గమనించాలి సత్యాన్వేషకులైన మిత్రులారా, ఒక సత్య ప్రవక్త భ్రమలో ఉండి ఒక కార్యాన్ని జరిగించలేకపోయినా జరిగించినట్టుగా భ్రమపడుతున్నాడంటే ఆయన హీరా గుహలో ఉండి నిజముగా గాబ్రియేలు దూత రాకపోయినా గాబ్రియేలు దూత వచ్చినట్టుగా భ్రమపడి ఉండొచ్చు కదా. అలాగే దేవుని ప్రత్యక్షత తన మీదికి రాకపోయినా వస్తుందేమో అని భ్రమపడి ఉండొచ్చు కదా. దేవుడు త్రిత్వమని గ్రంథ ప్రజలు అనగా ప్రవక్తలందరూ బోధిస్తున్నా దేవుడు త్రిత్వం కాదేమో అని భ్రమపడి ఉండొచ్చు కదా. యేసు దేవుని కుమారుడని యేసుతో పాటు అందరూ చెబుతూ వచ్చినా యేసు దేవుని కుమారుడని భ్రమలోనే ఉండి చెప్పి ఉండొచ్చు కదా. యేసు శిలువ మరణం పొంది పునరుత్థానుడై తిరిగి లేచాడని ప్రవక్తలందరూ సాక్ష్యమిస్తుండగా యేసు చనిపోనే లేదని ఆ భ్రమలోనే ఉండి ఆయన చెప్పి ఉండొచ్చు కదా. పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణం అవసరం. ఆ రక్తం ప్రోక్షణము ద్వారానే మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడు పాప క్షమాపణ అంగీకరిస్తాడని ప్రవక్తలందరూ ప్రవచించి ఉండగా తాను మాత్రం రక్త ప్రోక్షణం అవసరం లేదని భ్రమలో ఉండే అనుకుని ఉండొచ్చు కదా. అలాగే ఆ ప్రవక్తలు పూజించిన దేవుణ్ణే నేను కూడా పూజిస్తున్నానని అదే భ్రమలో ఉండి అనుకుని ఉండొచ్చు కదా. వారి మతమే నా మతమని కూడా అదే భ్రమలో ఉండి అనుకొని ఉండొచ్చు కదా. ఎందుకంటే తన భార్య దగ్గరే ఆయన కొన్ని విషయాల్లో భ్రమపడ్డాడంటే ఇవన్నీ కూడా భ్రమలు కాదు అనడానికి ఆధారం ఎక్కడ? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మాయా స్వప్నములను నేను ఇవ్వని మాటలను ప్రకటించు ప్రవక్తకు నేను విరోధిని. నేను చెబుతున్న ఈ సత్యాలతో ఒకవేళ సోదరులు అంగీకరించలేకపోతే నేను వేసిన ప్రశ్నలకు దయచేసి మీరు జవాబును ఆలోచించాలని మనవి చేస్తున్నాను. అంతకుముందు వచ్చిన ప్రవక్తల లాంటి వాడవే అని మొదటిగా మనం చూసాం సురాలో. అయితే అంతకుముందు వచ్చిన ప్రవక్తల్లో ఎవరిలోనైనా ఇలాంటి ఊహా ప్రపంచంలో వారి జీవితం గడిచిందా? తాను ఎన్నిక చేసుకున్న ఒక ప్రవక్త మీద మాంత్రిక శక్తులు పనిచేయడానికి కానీ మాంత్రిక శక్తుల చేత పీడించబడడానికి కానీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఒకవేళ అలాగ అనుమతిస్తే ఆయన సత్య ప్రవక్త ఎలాగవుతాడు? ఆ సత్య ప్రవక్త చెప్పిన మాటలు ఎలాగూ సత్యమవుతాయి? సత్యాన్వేషకులు ఆలోచించాలి, జవాబునివ్వాలని మనవి చేస్తున్నాను. భ్రమంలో ఉన్న వ్యక్తి తన జీవితంలో జరిగే సత్యమునే సరిగ్గా గ్రహించలేనప్పుడు వ్యక్తుల జీవితానికి అవసరమైన సత్యాన్ని ఎలాగూ ప్రకటించగలడని నేను ప్రశ్నిస్తున్నాను. అతని ప్రత్యక్షతలు సత్యములని మనం ఎలాగూ నమ్మాలి, ఒప్పుకోవాలి? 3వ క్రైటీరియా, సత్య ప్రవక్త ఇతరుల మాటలను దొంగిలించకూడదు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం. స్నేహితులారా, ఈ సత్యాన్ని ఖురాన్ షరీఫ్ కూడా అంగీకరిస్తుంది. ఏమిటది? సూరా 52వ అధ్యాయము 33వ వచనము, 6వ అధ్యాయము 25వ వచనము, 16వ అధ్యాయము 101వ వచనము, 25వ అధ్యాయము 4-5 వచనాలు, 10వ అధ్యాయము 38వ వచనము. వీటన్నిటిలో కూడా ప్రజలు వచ్చి మహమ్మద్ గారితో అంటున్నారు, నీవు చెబుతున్న సందేశంలోని విషయాలు నీవు ఫోర్జరీ చేశావు అన్నారు. నీవు వేరే వాళ్ళవి నీవిగా చెబుతున్నావు, నీ దర్శనములుగా నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షత చెబుతున్నావు అన్నారు. అంటే ప్రజలకు అర్థమైంది అంతకు ముందున్న విషయాలనే తాను దేవుని ప్రత్యక్షగా చెబుతున్నాడని. ఒకవేళ సోదరులు అనొచ్చు, అసలు మహమ్మద్ గారికి చదివే రానప్పుడు ఇతరుల దగ్గర నుంచి ఎలాగూ దొంగిలిస్తాడని. మహమ్మద్ ప్రవక్త గారు అక్షర జ్ఞానము లేని ప్రవక్తయేనా? కాదు. నేనంటున్నాను ఈ మాట, అసలే కాదు. దేవుడు పంపిన గ్రంథాలని చెప్పబడుతున్న హదీసులు, ఖురాను, అలాగే ఇతర హదీసులు, ఇతర సిరా మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి.